అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు ప్రధాని మోదీ. కష్టకాలంగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. తర్వాత సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిశారు. నిన్న ఫ్లైట్లో ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డ రమేష్ను పరామర్శించారు మోదీ. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ప్రధాని విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నిన్నటి ఘటనలో కూలిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ను విజిట్ చేశారు. ఆ తర్వాత ప్రమాదంపై అధికారులతో రివ్యూ చేస్తున్నారు. రమేష్ విశ్వాస్ కు బ్రిటన్ పౌరసత్వం ఉంది. 22 ఏళ్లుగా బ్రిటన్లో ఉంటున్న విశ్వాస్ తమ బంధువులను కలిసేందుకు గుజరాత్ కు వచ్చాడు. తిరిగి కుటుంబంతో కలిసి బ్రిటన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రమేష్ ఫ్యామిలీ తమ్ముడు చనిపోయారు. రమేష్ విశ్వాస్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రమేష్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. రైటిక అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం, రెస్క్యూ, ప్రధాని మోదీ టూర్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఘటనా స్థలంలో రెస్క్యూ డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? నిన్న రాత్రితోటి రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా అయిపోయింది. మొత్తం డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకుని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వాటికి సంబంధించి డిఎన్ఏ టెస్టులు అనేది కూడా ఈరోజు చేయబోతున్నారు. ఇప్పటికే శాంపిల్స్ అన్నిటిని కూడా నిన్న రాత్రిలో సేకరించారు. సుమారు ప్యాసింజర్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలతోటి సుమారు ఒక 1000 వరకు డిఎన్ఏ శాంపిల్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి తీసుకున్నారు. ఈ రెండింటిని సరిపోల్చిన తర్వాత డిఎన్ఏ ఫలితాల ఆధారంగా వారి కుటుంబ సభ్యుల్ని ఐడెంటిఫై చేసి వారికి ఆ మృతదేహాలను అనేది కూడా అందజేస్తారు. అయితే నిన్న జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ఫ్యూయల్ కావచ్చు, లేకపోతే ఆ మంటలకు మొత్తంగా డెడ్ బాడీస్ ఏవి కూడా గుర్తించలేని స్థాయిలో బర్న్ అయిపోయాయి. కాబట్టి ఈ డిఎన్ఏ టెస్ట్ ఒకటే ప్రస్తుతానికి వారి ముందున్నటువంటి ఆప్షన్. దానిలో భాగంగానే డెడ్ బాడీస్ అన్నిటి కూడా రికవరీ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి తరలించిన తర్వాత దాంట్లో డిఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. ఇక వాటితో పాటు ప్రస్తుతానికి ఎన్ఎస్జీ టీం అక్కడ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి చేరుకుంది. వాటితో పాటు క్లూస్ టీమ్స్ కావచ్చు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టీం అన్ని కూడా చేరుకున్నాయి. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే విచారణ కూడా ఆదేశించారు. ఒకవైపు ప్రధాని నేతృత్వంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఒక రివ్యూ మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని స్పాట్ ని సందర్శించారు. ఆ తర్వాత సివిల్ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ క్షతగాత్రి ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు, రమేష్ అనేటువంటి వ్యక్తి. ఆయనతో మాట్లాడారు. ఇక మృతుల కుటుంబాలను కూడా కొంత పరామర్శించారు. ఆ తర్వాత నేరుగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతానికైతే రివ్యూ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నారు. డిజిసిఐ నుంచి అధికారులు, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. బోయింగ్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, అలాగే బ్రిటిష్ ఎంబసీ, బ్రిటిష్ హైకమిషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి ఎంక్వైరీలో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. వీటన్నిటిపైన ప్రస్తుతానికి జరిగినటువంటి తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటు ఎంక్వైరీకి సంబంధించి, విచారణకు సంబంధించి ఎక్కడి దాకా వచ్చింది, వాటికి సంబంధించి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నింటిపైన కూడా ఫోకస్ గానే రివ్యూ మీటింగ్ ఉంటుంది. అయితే అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రమాదానికి సంబంధించి నిర్దిష్టంగా ఒక కారణానికైతే రాలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత, అంటే బ్లాక్ బాక్స్ ని రికవరీ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి కాక్పిట్ లో ఉండేటువంటి వాయిస్ రికార్డర్ ని చెక్ చేసిన తర్వాత మాత్రమే, డీకోడ్ చేసిన తర్వాత మాత్రమే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఒక స్పష్టత వస్తుంది. అయితే సాధారణంగా ఏదైనా నీళ్ళల్లో సముద్రాల్లో పడిపోయినప్పుడు, లేకపోతే కొండల్లో పడిపోయి పూర్తిగా విమానం బర్న్ అయినటువంటి సిచ్యువేషన్స్ లో బ్లాక్ బాక్స్ అనేది దొరకడం అనేది కొంత కష్టసాధ్యం అవుతుంది. బట్ నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఒక బిల్డింగ్ పైన పడింది. టేల్ భాగం అంతా కూడా సేఫ్ గానే ఉంది. కాబట్టి ఆ కాక్పిట్ ని రికవరీ చేసుకొని, బ్లాక్ బాక్స్ ని రికవరీ చేసుకొని దాని నుంచి డేటాను డికోడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా 24 అవర్స్ నుంచి 36 అవర్స్ మధ్యలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన రికవరీ పనులు కావచ్చు, వీటన్నింటిపైన కూడా ఫోకస్ చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన ప్రాథమికంగా ఒక అంచనాకైతే వస్తున్నారు. ఫెడెక్ వ్యవస్థ ఫెయిల్ అవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫెడెక్ వ్యవస్థ సాధారణంగా ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్లకి ఫ్యూయల్ ని పంప్ చేసేటువంటి వ్యవస్థ మధ్యలో ఉంటుంది. అది సరిగా పనిచేయకపోవడంతో ఫ్యూయల్ ఇంజన్ కి సరఫరా కాలేదు. దాంతో
గాల్లోకి లేచిన తర్వాత నో థ్రస్ట్ అనేటువంటి మెసేజ్ అనేది కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు నో లాస్ ఆఫ్ లిఫ్టింగ్ అనేటువంటి మెసేజ్ కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి పైకి గాల్లోకి ఒక నిర్దిష్టమైనటువంటి వేగంతో ఒక గాల్లోకి లేచిన తర్వాత దానికంటే పైకి వెళ్ళలేనటువంటి స్టేజ్ కి వెళ్ళిపోయింది ఫ్లైట్. దాన్ని కమ్యూనికేట్ చేసేటువంటి దాన్ని పైలట్స్ కూడా కంట్రోల్ చేయలేనటువంటి స్టేజ్ లో, అంటే కేవలం టేక్ ఆఫ్ అయిన 30 seconds లో ఫ్లైట్ అనేది కూడా క్రాష్ ల్యాండ్ అయింది. ఈ 30 seconds లో ఆల్రెడీ ఒకసారి ఏటీసీకి మేడే కాల్ వెళ్ళింది. ఏటీసీ నుంచి రిటర్న్ వారిని కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోయింది. కేవలం 30 seconds లోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. కాబట్టి పైలట్లు కానీ లేకపోతే ఏటీసీకి సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు దాన్ని కాపాడలేకపోయారు. అయితే ఆ 30 seconds లో ఏం జరిగింది, సాంకేతిక లోపమా లేకపోతే మానవ తప్పిదాలు ఏదైనా ఉన్నాయా, వీటన్నింటిపైన కూడా విచారణ జరుగుతూనే విచారణలోనే పూర్తి స్థాయిలో వివరాలు అనేది కూడా బయటకు వస్తుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో లాస్ట్ టైం ఏటీసీని సంప్రదించినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి వివరాలు కావచ్చు లేకపోతే ఫ్లైట్ కి సంబంధించినటువంటి వేగము అవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని డీకోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో 90% వరకు కూడా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బోయింగ్ ఈ ఫ్లైట్ కి సంబంధించి డ్రీమ్ లైనర్ సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా కొంత ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రివ్యూలో తేలేటువంటి అవకాశం ఉంటుంది. కీలకంగా గడిచిన 2 నెలల్లో 15 సార్ల ఈ ఫ్లైట్స్ కు సంబంధించి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ఫ్లైట్స్ కు సంబంధించి మెయింటెనెన్స్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వాటిని సార్ట్అవుట్ చేయాల్సిందిగా డీజీసీఐ అనేక మార్లు 15 సార్లు వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ విమానయాన సంస్థ లైట్ తీసుకోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా కొన్ని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. వీటన్నిటిపైన కూడా వివరాలు తెలియరావాల్సి ఉంది. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ తర్వాత అంటే బ్లాక్ బాక్స్ రికవరీ చేసిన తర్వాత మాత్రమే ప్రమాదానికి సంబంధించిన అంశాలపైన క్లారిటీ వస్తుంది. ఇక ప్రస్తుతానికైతే డిఎన్ఏ టెస్ట్లు అనేది కూడా చేస్తా ఉన్నారు. మరోవైపు పిఎం సమీక్ష అనేది కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా ₹1 కోటి ప్రతి మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే ప్రభుత్వ పరంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలి, వారికి ఏ విధంగా అండగా ఉండాలనే దానిపైన కూడా ప్రస్తుతానికి పిఎం సమాలోచనలు చేస్తున్నారు. ఇక పిఎం విజిట్ లో కీలకంగా స్పాట్ ని సందర్శించినటువంటి సందర్భాల్లో కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ లో వెళ్ళినటువంటి సందర్భంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దాంతో పాటు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా ఉన్నారు. వారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడినటువంటి సందర్భంలో కావచ్చు లేకపోతే బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన సందర్భంలో అసలు ఫ్లైట్ లో ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ ఒక్కడే బతికాడు. ఆయనే ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్రమాదం జరిగేటువంటి సందర్భంలో ఫ్లైట్ లోపల ఉన్నటువంటి పరిస్థితులను కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతంగా రివ్యూ మీటింగ్ అయితే కొనసాగుతా ఉంది. రివ్యూ మీటింగ్ తర్వాత సివిల్ ఏవియేషన్ నుంచి కావచ్చు లేకపోతే భారత ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన ఒక స్పష్టత వస్తుంది. జ్యోతి.